ఒరే బాబుతే చెప్పవా? అదేరా అన్నం చేయాలరా. మీ పిల్ల అడిగిపోయింది కాదురా, తంతే పొయ్యిలో పడతావు కాదు. పెళ్లికి వంట చేయాలో కాదు, పిల్లోళ్ళు చెప్తారులే, నువ్వేంది చెప్పేది? నాకు కోసిపోతా కాదురా. ఎర్రగడ్డలు తరుముకుని తుండు మీద వేసి కొడతా మెట్టు తీసుకొని పనికి మాలవాడా. నా కొడుకుది కానీ పెళ్ళి. మరి ఆ మాట చెప్పు. కాదురా, నన్ను ఏడు చెప్పనిచ్చినవరా నువ్వా? సరేలే, వంట ఎప్పుడో చెప్పు. కాదురా, వంట ఈ బుద్దేరా. గెంట్లు దబర్లు పొయ్యి గట్లు ఎత్తుకొని ఇంక రాండి బయలుదేరి మనసులు వేసుకొని. కాదు, మేమేమంత సౌటైనా అక్కడ మేమా కాదు. ఈ బుద్ధి వంట పెట్టుకొని ఈ బుద్ధి చెప్పేది నువ్వా? నిన్న మొన్న చెప్పచ్చు కదా. అదరా, యాడికి పోతారులే, ఉండూరులోనే కదా ఉండేది ఇల్లు, యాడికి పోతారులే అనుకొని చెప్పలేరా. ఇప్పుడేం మించిపోయింది, రాండి. కాదు, ఏడన్నా బయట ఊర్లో వంట పడి ఉంటే దింకు పోయింటే అప్పుడు ఏం చేస్తావు? నువ్వు పోయి బయట పోయి చేస్తాడు. కొత్త మెట్టుకలు తీసుకొని ఉండూరులో సక్రంగా చేయండి. వాళ్ళ పోదురు ఊరిసి పెట్టి. కాదు, ఏంది నువ్వు మాట్లాడితే? అంత చేతకన్నా కొడగలం మేము. బాగా శాతయ్యవ్వలే. మొన్న అచ్చమ్మ పెళ్లికి కరింపాకు బదులు అంత యాపాకు దిగినారంటే. మేమేం చేశాము? ఆ గనగత్తును కరింపాకు తెస్తా అంటే ఇంత కంపడు దొల్లడు తెచ్చింది యాపాకు. కాదురా, ఇమ్మి కంటే సరిగా కళ్ళు కనపడక కరింపాకు యాపాకు తెచ్చింది. మీ కళ్ళల్లో ఏం పెట్టుకో ఉండారు? సర్లే కానీ ఎన్ని కేజీలు మటను, ఎన్ని కేజీలు చికెను అవన్నీ చెప్పు మాకు వివరంగా. కాదురేం బిర్యానీ పాటు చేయవా, ఒట్టి కూర చేసిన ఇంకో మొత్తం ఎట్ట? మేము కూర చేసిన ఇంకో మొత్తము. నువ్వు మా ఇద్దరేం నాకుతూ ఉంటారు ఇంటికాడ కూర్చొని. అండాలో బియ్యం వేసిపోతాం, గెలుక్కుంటా ఉనండి. సరే కానీ రా, ఒక 30 కేజీలు చికెన్ లేరా, ఒక 20 కేజీలు మటను. సరేలే, దాంట్లోకి ఏమైనా ఐటమ్స్ చెప్తా, కొన్ని బిన్న తెప్పించు బజార్కి పంపించి. చెప్పి పెన్నా తీసుకుంటున్నా ఉండు. చెప్పు. రాసుకోమమ్మా. అల్లం పేస్ట్ డబ్బాలు ఒక 10. అదరా 2 కూరలేకి 8 మీ ఇంటికి. అబ్బా, అంత కరెక్ట్గా ఎట చెప్తున్నావు? అదరా, 30 ఏళ్ళకు ముందు నేను కూడా వంట మాస్టర్నేరా. మరి నువ్వే రాసుకోవచ్చు కదా పట్టి. అదరా, వంట మాస్టర్ని మిమ్మల్ని పిలిపించి మళ్ళీ నేను రాసుకునేది ఏమిటికిరా? లెక్క ఊరికేది ఇంకో మదం అనుకున్నారా? మూసుకొని పట్టి చెప్పు. రాసుకోమమ్మా. మొత్తమాడు పప్పు 10 కేజీలు, జీడిపప్పు 10 కేజీలు, ద్రాక్ష 5 కేజీలు. కాదురా, ఐరుని 1/4 కేజీ ఆయన కూరలో వేసి మొత్తం ఇంటికి దింకపోతే నీవు, నీ పిల్లము, నీ పిల్లలు నీ తినేదానికి. అట్టయితే టమోటాలు 1/4 కేజీ తీసుకో చాలు. అదరా, 1/4 కేజీ అని సరిపోతాయిరా. కాదు, ఎక్కువ వంటివి కాదు, తక్కువ చెప్తే తక్కువ వంటివి ఏమిటి? కాదురా, ఒక రకంగా సరిపోయేటట్టు ఒక ఎక్కువ చెప్పురా. రాసుకోమమ్మా. నూనె పెద్ద డబ్బాలు 20 లీటర్ల డబ్బాలు ఒక 4. అంతేలే, 5 కేజీలు మాకు, 70 కేజీలు మీ ఇంటికి. అట్టొచ్చినా సరేలే. పచ్చిమిరకాయలు 5 రూపాయలకి తీసుకో చాలు. అదిరా, 5 రూపాయలకి ఏం సరిపోతాయిరా? ఒక రవ్వ పెంచరా? కాదు, మరి చెప్తే ఏంటో నువ్వు సరిపోమంటా ఉంటే. సరేలే, బాస్మతి రైస్ ప్యాకెట్లు ఒక 8. అంతేలేరా, ఆటోలో వేసుకొని వచ్చేటప్పుడే భీమో ఒక 5 మూటలు ఇంటికాడ దిగేసుకో. అదిరా, అన్ని మూటలు ఏమిటికిరా? ఒక రవ్వ తగ్గిరా. తగ్గించానా? పుదీనా కట్ట, కొత్తిమీర కట్ట, కాలి భాగం తీసుకో సరిపోతుంది. కాదురా, కూరలో బాగా పడాలరా. ఒక రవ్వ ఎక్కువ చెప్పరా, బాగుంటుంది. కాదు మామ, ఎట్ట పప్పు చేయాలా వద్దా? పప్పు చేయాలి, ముంత పప్పు చేయాలి బాగా గట్టిగా. సర్లే, పప్పులో నెయ్యి వేద్దాము. ఒక 50 ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు నెయ్యి ప్యాకెట్లు రాసుకో. అదిరా, ఏమిరా నెయ్యి ప్యాకెట్లు ఏమన్నా అంగడి పెడుతున్నావు ఎట్ట? కాదురా, ఒక రవ్వ తగ్గిరా. తగ్గించాలే మామ. బిర్యానీ ఆకు ఒక 5 రూపాయలకి తీసుకో చాలు. అదిరా, 5 రూపాయలకి ఏమి సరిపోతుంది రే? ఒక రవ్వ పెంచరా. అది ఏమిటి? ఒకటేమని పెంచేది తగ్గించేది గోసిపోతా. అదిరా, రేట్లన్నీ ఎక్కువ ఉండేటివన్నీ పెంచితివి, రేట్లు తక్కువ ఉండేటివన్నీ తగ్గించివి. ఏమిటిరా అదే? కాదు, రేట్లే తగ్గినప్పుడు మనం తగ్గిలేమా? కాదురా, ఎక్కువ రేటు ఉండేటివన్నీ ఎక్కువ పెంచినావురా. కాదు మామ, ఈ రేట్లు పెరిగినాయి కాబట్టి మనం కూడా పెంచుకుంటా పోయినాము. తప్పేమున్నది? కాదురా, ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరుగునే ఐటమ్స్ తగ్గిరా. కాదు, మన జాతుల్లో ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఆ విధంగా పెంచి పెట్టినారు, మనం ఏం చేద్దాము? అంతేలే. సరేలాగానే ఏమాత్రం తీసుకుంటావు నువ్వు వంట చేసిన దానికి? ఐటమ్స్ ఎక్కువ చేయాలి కాబట్టి ఒక 20,000 తీసుకుంటాం మామ. నువ్వు కాబట్టి అంత ఎంతో తగ్గించుకొని పో. సర్లే, అట్నే ఇచ్చాగానే రాండి వంట మొదలు పెడతారు. ఏం మామ, వంటలు ఎట్టున్నాయి? ఏం కథ? సరేలేరా, బాగానే చేసినావా? ఇదో ఏదో మామ, 110 చేతిలో పెట్టినావా? కాదురా, నువ్వే కదరా చెప్తే అంత ఎంతో తగ్గించుకొని ఇవ్వబోనింది. కాదు మామ, వంట చేసిన దానికి 20,000 అడిగితే 19,900 తగ్గించేది నువ్వా? అదరా, రేట్లన్నీ పెరిగినటువంటి డబ్బాలుగా చెప్పినావు కదరా. తగ్గిమంటే మన చేతల్లో ఏం లేదంటే కదరా. ఇప్పుడు నా చేతల్లో ఉండదు, అందుకనే భారీగా తగ్గించిన తీసుకోబో. కాదు మామ, మనిషికి
29 రూపాయలు ఎక్కడిచ్చినా నువ్వు అదిరా నువ్వే కదంట అంత ఇంత తగ్గించుకొని ఏమైంది. ఏంది మామ అంత తగ్గించేదే? అదిరా నువ్వేమిటిరా మరి అన్నీ చెప్పేదా. ఆహా, నూనె డబ్బాలు 2, ఒక జీడిపప్పు 5 కేజీలు తెంగేసాపు సరిపోయిందే. అదిరా తిప్పు కొడితే 5,000 ఉంటాయిరా. నేను 19,000 తెంగేసిందిలే, సరిపోయిందిలే. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిమిక్రీ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా.